ఒమన్ కువైట్ నేతలతో మాట్లాడిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఒమన్ అధినేత సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, కువైట్ యువరాజు షేక్ సబా అల్ ఖాలిద్, ఖతర్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీలతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్లో మాట్లాడారు. ఆయా దేశాలపై దాడులు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా దేశాల సార్వభౌమాధికారానికి, ప్రాంతీయ సమగ్రతకు భంగం కలిగించడాన్ని ఆయన ఖండించారు. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల యోగక్షేమాల గురించి నేతల్ని అడిగి తెలుసుకున్నారు. గడిచిన 2 రోజుల్లో మోడీ మొత్తం 8 పశ్చిమాసియా దేశాల అధినేతలతో మాట్లాడారు. పశ్చిమాసియా వివాదం ముదురుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో నివసిస్తున్న 1 కోటి మంది భారతీయుల శ్రేయస్సు తనకు అత్యంత ప్రధానమని భారత్ నొక్కి చెప్పింది. యుద్ధ నేపథ్యంలో ఇంధన సరఫరాలకు కలుగుతున్న అంతరాయం భారత ఆర్థికంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్, అమెరికాలు ఇరాన్పై సంయుక్త దాడిని చేపట్టిన నేపథ్యంలో ఇరుపక్షాలు దౌత్యానికి సంప్రదింపులకు అవకాశం ఇవ్వాలని మరోసారి ఆకాంక్షించింది. పశ్చిమాసియా పరిణామాలను నిరంతరం గమనిస్తూ నౌకాయానం, సరుకు రవాణా, ఎగుమతులు, కీలక దిగుమతుల రంగాల్లో తలెత్తున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం వివిధ విభాగాల సభ్యులతో కూడుకున్న ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. యుద్ధం నేపథ్యంలో నౌకా మార్గాలకు అంతరాయం కలిగి రవాణా వ్యయం విపరీతంగా పెరిగే అవకాశం ఉందని, బీమా ప్రీమియం కూడా భారీగా పెరుగుతుందని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు. బృందం తొలిసారి మంగళవారం సమావేశమైంది. అనేక విషయాలపై విస్పష్టమైన సలహాలు ఇచ్చిందని గోయల్ చెప్పారు. మరోవైపు ఎగుమతి దిగుమతిదారుల కోసం డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కార్యాలయంలో ఒక సహాయక వేదికను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ అన్నారు. అరబ్ ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ఉద్రిక్తలు ఎగబాక్తే బాబ్ ఎల్ మాండెబ్, ఎర్ర సముద్రం, సోయజ్ కెనాల్ మీదుగా సరుకు రవాణాపై ప్రతికూల ప్రభావం పడుతుందని దిగుమతిదారులు, ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్షియన్ అగాధంలో ఉద్రిక్తల నేపథ్యంలో ఇరాన్లో నివసిస్తున్న తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకు ఇంట్లోనే ఉంటూ అవసరమైతేనే బయటికి రావాలని భారత ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది.